శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం వల్ల సెక్షువల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్కో లేకపోతే సెక్షువల్గా సాటిస్ఫై అవ్వకో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉన్న ఎందుకు సెక్షువల్గా ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా సాటిస్ఫాక్షన్కి సెక్స్లో పొందరు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా ఈ ప్రాబ్లం వల్ల ఆడవాళ్ళు సెక్షువల్గా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు. అది ఏ విధంగా ఆడవాళ్ళు సెక్స్లో ఈ శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అనంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళకి 1 నిమిషంలో లేదా 2 నిమిషాల్లోనే సెమెన్ అవుట్ అయిపోయినా సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమమ్ 4 నుంచి 5 నిమిషాలు సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లం వల్ల ఏ విధంగా సెక్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అనంటే, మగవాళ్ళు సెక్స్ చేసేటప్పుడు సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పీక్ అనేది టచ్ అయ్యిద్దో, ఈ పీక్ అనేది టచ్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్లో సెమెన్ అవుట్ అయిపోయి ఆటోమేటిక్గా పెన్నిస్ మెత్తగా అయిపోయింది అండ్ సెక్షువల్గా ఈ సాటిస్ఫాక్షన్, ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. సో మగవాళ్ళకి ఈ పీక్ అనేది సెక్స్లో టచ్ అయితే, సెక్స్ చేసినప్పుడు ఈ పీక్ అనేది ఇట్లా టచ్ అయిందంటే ఆటోమేటిక్గా సెమెన్ అనేది అవుట్ అయిపోయి వాళ్ళకి సెక్స్లో ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళలో అంటే ఫిమేల్స్లో ఆర్గాజం అనేది మగవాళ్ళలో ఉన్నట్లు ఉండదు.